జనరల్‌గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నో ఎక్స్‌పీరియన్స్, లో మార్క్స్. హ్మ్. ఈ థియరీ వర్కౌట్ అవుతుందా అసలు సాఫ్ట్‌వేర్‌లో రావాలి అనుకునేటువంటి వాళ్ళకి? మీరేం చెప్తారు? లో మార్క్స్, నో ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఫ్రెషర్‌కి అసలెప్పుడూ ఎక్స్‌పీరియన్స్ ఉండదండి. ఆ! ఓకే. చాలామంది ఫ్రెషర్స్ అంటారు, "సార్ మేము అప్లై చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ అని అడుగుతున్నారు సార్. మేము జస్ట్ బీటెక్ పాస్డ్ ఔట్. ఎట్లా ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తది" అని. సో, దానికి మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడే మీ దగ్గరున్న స్కిల్‌తో ఇంటర్న్‌షిప్స్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. కా ఆ ఇంటర్న్‌షిప్స్ అన్నది ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ అవుతది. లో మార్క్స్. సో, మినిమమ్ 60% ఉంటే చాలండి. మాక్సిమం కంపెనీస్ అన్నిటికి ఎలిజిబుల్ అవుతాయి. సో, ఇప్పుడు 60% రాకుండా ఎవరు ఉండట్లే. ఎవరిని కదిలిచ్చినా 95, 94, 93 అంటున్నారు. హ్మ్. సో, 60% మినిమమ్ ఉంటే అన్ని కంపెనీస్‌కి ఎలిజిబుల్. ఈవెన్ లెస్ దాన్ 60% ఉన్నా కూడా మనం ఇయర్‌కి మినిమమ్ 30-40 కంపెనీస్ ఇస్తున్నాం. ఓహ్! ఓకే. ఎవరైతే అంత తక్కువ ఉన్నోళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాం. హ్మ్. అక్కడి నుంచి 30-40 కంపెనీస్. కంపెనీస్ డ్రైవ్స్ హ్మ్. ఇస్తున్నాం అన్నమాట.